అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఈ రోజు దోశ లవర్స్ అందరి కోసం ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. ఇవి బాగా మెత్తగా స్పాంజీగా ఉండే ఇన్స్టెంట్ సగ్గుబియ్యం దోశలు చాలా రుచిగా ఉంటాయి. సో ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ రెసిపీకి నేను అరకప్ అంత సగ్గుబియ్యం తీసుకున్నాను. వీటిని ఒకసారి నీళ్ళలో కడిగి నీళ్లు వడకట్టి గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో 1 కప్ అంత చిక్కటి పెరుగు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ అంటే 250 ml మెజర్మెంట్లో పెరుగు, అరకప్ అంత 125 ml మెజర్మెంట్లో సగ్గుబియ్యం తీసుకున్నాను. పెరుగు సగ్గుబియ్యం రెండు బాగా కలిసేట్టు కలుపుకోవాలి. సగ్గుబియ్యం మెత్తగా అవడం కోసం రాత్రి మొత్తం నానబెట్టాలి. ఇప్పుడు మనం కొన్ని పదార్థాలని కలిపి రుబ్బుకోవాలి. దీనికోసం మిక్సీ జార్లో తరిగిన చిన్న అల్లం ముక్క, తరిగిన 2 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసి ముందుగా వీటిని రుబ్బుకోవాలి. ఆ తర్వాత అరకప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్ అంత బియ్యం పిండి వేస్తున్నాను. చూడండి, మనకి మంచి ఒక గ్రీన్ కలర్ మిశ్రమం వస్తుంది. సో ఇక్కడ చూడండి, సగ్గుబియ్యం పెరుగుని మొత్తం పీల్చుకుని చక్కగా ఉబ్బి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇందులోకి రుబ్బుకున్న మిశ్రమం వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసి మొత్తం కలిసినట్టు కలుపుకోవాలి. చూడండి, అసలు సగ్గుబియ్యం ఎంత బాగా ఉబ్బి ఎంత మెత్తగా అయ్యాయో. దోశ పిండి కన్సిస్టెన్సీ రావడం కోసం ఇందులో నేను 1 కప్పు నీళ్లు పోసి మొత్తం బాగా మిక్స్ చేస్తున్నాను. మిశ్రమం బాగా పల్సగా ఉండక్కర్లేదు, అలాగనే మరీ చిక్కగా ఉండక్కర్లేదు. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఒక చిన్న ప్యాన్లో నూనె వేడి చేసి నూనెని ప్యాన్ మొత్తం సమంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 1 గరిటె పిండి వేసి నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ని మూత పెట్టి ఒకవైపు 1 నిమిషం వరకు కాల్చుకోవాలి. దోశని ఒక్కసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఒకవైపు మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. అంచులు కూడా చాలా బాగా కాలింది. ఇప్పుడు నెమ్మదిగా మరోవైపుకి తిప్పుకుందాం. చూడండి, అసలు దోశ పైన మంచి ఒక క్రిస్పీ టెక్స్చర్ కూడా వచ్చింది. సగ్గుబియ్యం దోశలు చూస్తానికి ఎంత బాగున్నాయో, పర్ఫెక్ట్గా వచ్చాయి. సో నేను చూపించిన మెజర్మెంట్ టిప్స్ అంతా మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీకు కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మెత్తటి స్పాంజీ సగ్గుబియ్యం దోశల్ని చేసిన వెంటనే బాగా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ రోజైతే నేను ఈ దోశల్ని బాగా కారమైన టొమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. బ్రహ్మాండం అండి, ఒకే మాట. అసలు ఎంత రుచిగా ఉన్నాయో. మెత్తగా ఆ టొమాటో చట్నీతో తింటంటే అసలు నేనైతే హ్యాపీగా 4-5 దోశలు తినేస్తాను. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.